Hi, good morning. This is Dr. Swapna. In today's section, I am going to discuss about ponds, which comes under Zoology Cluster 1, that is Principles of Aquaculture. Coming to the fish ponds. సో ఫిష్ పాండ్స్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే అసలు పాండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ ఏ పాండ్లో వేటిని రేర్ చేస్తారు అనేదాన్ని మనం ఫిష్ పాండ్స్లో తెలుసుకుంటాం. సో in the fish farm contains 4 types of ponds. They are breeding ponds, nursery ponds, rearing ponds and culture ponds. These are the 4 types of ponds which are seen. In that, first one is breeding ponds. The pond where major carps are allowed to breed is called breeding pond. Major carps are allowed to breed in bund or cement tanks. So breeding ponds లో ఏంటి అంటే ఇక్కడ మేజర్ పాండ్స్ బ్రీడింగ్ జరుపుకోవడానికి అన్ని కండిషన్స్ని ఫేవర్గా ఉంటుందన్నమాట ఈ బ్రీడింగ్ పాండ్స్లో. కాబట్టి ఇక్కడ మేజర్ కార్ప్స్ అనేవి బ్రీడింగ్ జరుపుకుంటాయి. అండ్ దీస్ ఆర్ అలౌడ్ టు బ్రీడ్ ఇన్ బండ్స్ ఆర్ సిమెంట్ ట్యాంక్స్. సో ఇవి బన్స్లో కానీ సిమెంట్ ట్యాంక్స్లో కానీ బ్రీడింగ్ అనేవి జరుపుకుంటాయి అన్నమాట. సో బన్స్ అనేవి ఏంటి అంటే షాలో వాటర్ బాడీస్ కన్స్ట్రక్టెడ్ నియర్ రివర్. సో బన్స్ అనేవి ఏంటి అంటే లోతు తక్కువగా ఉండేటువంటి వాటర్ బాడీస్ అన్నమాట. ఇవి రివర్కి దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ బన్స్ని. అండ్ దే హ్యావ్ ఇన్లెట్స్ టు రిసీవ్ వాటర్ ఫ్రమ్ ద రివర్ అండ్ అవుట్లెట్స్. సో ఈ బన్స్కి ఇన్లెట్స్ ఉంటాయి, అలాగే అవుట్లెట్స్ కూడా ఉంటాయి. సో ఇన్లెట్స్ ఎందుకు అంటే ఈ బన్స్లోకి ఆర్ సిమెంట్ ట్యాంక్స్లోకి వాటర్ ఈ ఇన్లెట్ ద్వారా రివర్ నుంచి ఇన్లెట్ ద్వారా ఈ బన్స్లోకి ఆర్ సిమెంట్ ట్యాంక్స్లోకి వాటర్ అనేది వెళ్తుందన్నమాట. వెరాజ్ అవుట్లెట్ ఎందుకు అంటే వాటర్ని మార్చడానికి బయటికి పంపించేయడానికి, వేస్ట్ వాటర్ని బయటికి పంపించేయడానికి ఈ అవుట్లెట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ద బన్స్ ఆర్ ఆఫ్ 2 types. బన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వెట్ బన్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డ్రై బన్స్. ఇన్ వెట్ బన్స్ వాటర్ విల్ బి అవైలబుల్ perennially, and whereas in dry buns is seasonal and water is available only during rainy season. సో బన్స్ మనం చూసినట్టయితే ఇవి 2 రకాలు ఉన్నాయి అంటున్నాడు. ఒకటి వెట్ బన్స్, ఇంకొకటి డ్రై బన్స్. పేరులోనే ఉంది మనకి వెట్ బన్స్ అని. వెట్ బన్స్ అంటే ఏంటి అంటే సంవత్సరం పొడవునా కూడా ఇందులో వాటర్ అనేది ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. అదే డ్రై బన్ అనుకోండి, ఓన్లీ డ్యూరింగ్ రెయినీ సీజన్ మాత్రమే వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. And mature female and male carps are introduced into the bun at the ratio of 1:2. సో ఇక్కడ చూసినట్టయితే మేల్స్ని ఫీమేల్స్ని కార్ప్స్, మేల్ కార్ప్స్ ఫీమేల్ కార్ప్స్ని 1:2 రేషియోలో రిలీజ్ చేయటం జరుగుతుంది అని చెప్తున్నాడు. దే మూవ్ టు ద షాలో ఏరియా అండ్ ఎగ్జిబిట్ మేటింగ్ బిహేవియర్. సో ఇవి ఏం చేస్తాయి అంటే డీప్ వాటర్ నుంచి షాలో వాటర్స్కి వస్తాయన్నమాట. అంటే లోతు నీటి మట్టం నుంచి ఇవేంటి లోతు తక్కువగా ఉండేటువంటి నీటి మట్టం దగ్గరకు వచ్చి అక్కడ ఇవి మేటింగ్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. The female releases the eggs and the male releases the sperms. సో ఫీమేల్స్ ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది, మేల్స్ ఏమో స్పర్మ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆఫ్టర్ స్పానింగ్ ద పేరెంట్స్ మూవ్ టు ద డీపర్ వాటర్స్. ఒక్కసారి ఈ సెక్షువల్ బిహేవియర్, మేటింగ్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేసిన తర్వాత అవి స్పానింగ్ జరుపుకుంటాయి. అంటే మేల్స్ అన్నీ కూడా స్పర్మ్స్ని రిలీజ్ చేస్తాయి, ఫీమేల్స్ అన్నీ కూడా ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి. ఒకసారి స్పానింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏ డీప్ వాటర్స్ నుంచి అయితే అవి వచ్చాయో తిరిగి స్పానింగ్ అయిపోయిన తర్వాత అవే డీప్ వాటర్స్లోకి ఎంటర్ అవుతాయి అని చెప్తున్నాడు. అండ్ ద ఎగ్స్ ఆర్ ఫర్టిలైజ్డ్ బై ద స్పర్మ్ అండ్ ద ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఫ్లోట్ ఆన్ ద వాటర్ యాజ్ ఎ ఫ్రాతీ మాస్. ద ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ఏ హ్యాచింగ్ హ్యాపా. సో ఎగ్స్ అన్నీ కూడా స్పర్మ్ చేత ఫర్టిలైజ్ చేయబడతాయి అని చెప్తున్నాడు. ఇలా ఫర్టిలైజ్ అయినటువంటి ఎగ్స్ అన్నీ కూడా వాటర్ మీద ఫ్లోట్ అవుతాయి, ఫ్రాతీ మాస్ కింద నురుగులాగా నురుగుగా వాటర్ మీద తేలుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ద ఫర్టిలైజ్డ్ ఎగ్స్, ఇటువంటి ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అన్నిటినీ కూడా హ్యాచింగ్ హ్యాపాకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి అని చెప్తున్నాడు.
Next, coming to the second pond, that is nursery ponds. So now these nursery ponds are used for culturing hatchlings of కార్ప్స్. సో ఈ నర్సరీ పాండ్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే ఈ హ్యాచ్లింగ్స్ని రేర్ చేయడానికి ఉపయోగపడతాయి. కార్ప్స్ యొక్క హ్యాచ్లింగ్స్. వేటిని హ్యాచ్లింగ్స్ అంటారు? అప్పుడే ఎగ్ నుంచి బయటికి వచ్చినటువంటి వాటిని హ్యాచ్లింగ్స్ అంటారనమాట. అటువంటి హ్యాచ్లింగ్స్ని ఈ నర్సరీ పాండ్స్లో రేర్ చేయటం జరుగుతుంది. అండ్ ద హ్యాచ్లింగ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హ్యాచింగ్ హ్యాపా టు నర్సరీ. సో ఈ హ్యాచ్లింగ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయబడతాయి? హ్యాచింగ్ హ్యాపా నుంచి నర్సరీ పాండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి అన్నమాట. సో ఎక్కడి నుంచి తీసుకొస్తారు నర్సరీ పాండ్స్లో కంటే? హ్యాచింగ్ హ్యాపా. ఆల్రెడీ నేను మీకు క్లాస్లో చెప్పాను హ్యాచింగ్ హ్యాపా అంటే ఏంటి అంటే ఇవి రెక్టాంగులర్ షేప్లో ముస్లిం క్లాత్లా ఉంటుంది అని చెప్పాను. 4 సైడ్స్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది, దాంట్లోకి ఈ హ్యాచ్లింగ్స్ని రిలీజ్ చేస్తారు అని చెప్పాను. సో అక్కడి నుంచి తీసుకొచ్చి వీటిని నర్సరీ పాండ్స్లో వేయటం జరుగుతుందన్నమాట. పాండ్స్ ఆఫ్టర్ 2 to 7 days. ఓకే, ఈ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఈ హ్యాచ్లింగ్స్ని 2 to 7 days తర్వాత ఈ హ్యాచింగ్ హ్యాపాలో 2 to 7 days ఉంచుతారనమాట. హ్యాచింగ్ హ్యాపాలో ఎన్ని డేస్ ఉంచుతారు? 2 to 7 days ఉంచుతారు. తర్వాతే వీటిని నర్సరీ పాండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ పాయింట్ చూడండి అమ్మా, కంటిన్యూషను. ద హ్యాచ్లింగ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హ్యాచింగ్ హ్యాపా టు నర్సరీ పాండ్స్ ఆఫ్టర్ 2 to 7 days. 2 to 7 days తర్వాత హ్యాచింగ్ హ్యాపా నుంచి నర్సరీ పాండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. In the nursery ponds, the hatchlings grow into fry. ఈ నర్సరీ పాండ్స్లో ఈ హ్యాచ్లింగ్స్ అనేవి ఫ్రై కింద గ్రో అవుతాయి అని చెప్తున్నాడు. The fries are able to feed on their own. సో ఇవేంటి ఫ్రైస్ అన్నీ కూడా వాటంతటికి అవి ఆహారాన్ని తినగలవన్నమాట. The hatchlings can be cultured in the nursery ponds for about 2 months when the fry will reach 2 to 2.5 centimeters in length. సో ఈ హ్యాచ్లింగ్స్ అన్నిటినీ కూడా నర్సరీ పాండ్స్లో కల్చర్ చేయడం జరుగుతుంది 2 months వరకు. ఎప్పటి వరకు అంటే ఈ ఫ్రైస్ అన్నీ కూడా 2 to 2.5 centimeters లెంత్ని రీచ్ అయ్యేంత వరకు. ఇజ్ ఇట్ క్లియర్ గర్ల్స్? హ్యాచ్లింగ్స్ని నర్సరీ పాండ్స్లో 2 months రేర్ చేస్తారు. అది ఏ సైజ్ రీచ్ అయ్యేంత వరకు? 2 to 2.5 centimeters లెంత్ని రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ నర్సరీ పాండ్స్లో రేర్ చేయటం జరుగుతుందన్నమాట. అంటే ఈ నర్సరీ పాండ్స్లో హ్యాచ్లింగ్స్ అనేవి ఫ్రై కింద గ్రో అవుతాయి. Nursery ponds is a seasonal pond which remains dry for most part of the year. సో నర్సరీ పాండ్ అనేది ఇట్ ఈస్ సీజనల్ పాండ్ అని చెప్తున్నాడు. సో రైనీ సీజన్లో మాత్రమే ఇందులో వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మిగిలినటువంటి సీజన్స్ అన్నిటిలో కూడా ఇది డ్రైగా ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇన్ ద సమ్మర్ సీజన్ వెన్ ద నర్సరీ పాండ్ ఈస్ డ్రై ఇట్ షుడ్ బి ప్లౌడ్. ద నర్సరీ పాండ్ ఈస్ మెన్యూర్డ్ బై యాడింగ్ ఆర్గానిక్ మెన్యూర్, cow dung at the rate of 10,000 kg per hectare. సో ఏం చెప్తున్నాడు అంటే సమ్మర్ సీజన్లో నర్సరీ పాండ్ అనేది డ్రైగా ఉండటం వల్ల ఏంటి అంటే వాటిని తవ్వమంటున్నాడు. ఇట్ షుడ్ బి ప్లౌడ్. ప్లౌడ్ అంటే ఏంటి? తవ్వాలి. అలా తవ్వటం వల్ల ఏమవుతుంది అంటే కింద ఉండేటువంటి సాయిల్ పైన ఉండేది కిందికి ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే కింద ఉండేటువంటి సాయిల్ కూడా సన్ రేస్కి ఎక్స్పోజ్ అవుతుందన్నమాట. అలా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ ఏవైనా ఉన్నట్టయితే అంటే వ్యాధిని కలిగించేటువంటి క్రిమి కీటకాలు ఏవైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మనం వాటిని దున్నాలన్నమాట. నెక్స్ట్, ఆ నర్సరీ పాండ్కి ఆర్గానిక్ మెన్యూర్ని యాడ్ చేయమంటున్నాడు. వేటిని ఆర్గానిక్ మెన్యూర్ అంటారు అంటే కౌ డంగ్, ఆవు పేడ అనమాట. ఈ ఆవు పేడని కలపడం వల్ల ఏమవుతుంది అంటే ఎంత కలపాలంటున్నాడు? 10,000 kg per hectare. ఒక హెక్టార్ భూమికి 10,000 kgల కౌ డంగ్ని కలపమంటున్నాడు. అలా కలపడం వల్ల ఏంటి అంటే ఆర్గానిక్ మెన్యూర్ కలపడం వల్ల ఏంటి అంటే పాండ్ అనేది ఫర్టిలైజ్ అవుతుంది అని చెప్తున్నాడు. Fertilizer improves the growth of phytoplankton and zooplankton which the hatchlings feed. సో మనం ఈ ఆర్గానిక్ మెన్యూర్ దట్ ఈజ్ కౌ డంగ్, ఆవు పేడని ఆర్గానిక్ మెన్యూర్ అంటారు, సేంద్రియ ఎరువు. దీన్ని కలపడం వల్ల నర్సరీ పాండ్లో ఫర్టిలైజర్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. పాండ్ అనేది ఫర్టిలైజ్ అవుతుంది. సో
పాండ్ ఫర్టిలైజ్ అయ్యింది అంటే అక్కడ అర్థం ఏంటి? ఫైటోప్లాంక్టాన్స్ వృక్షప్లవకాలు మరియు జంతు ప్లవకాలు అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. అవి బాగా అభివృద్ధి చెందాయి అంటే అక్కడ హ్యాచ్లింగ్స్కి కావాల్సినటువంటి ఫీడ్ అంతా కూడా దొరుకుతుందన్నమాట. ద pH అండ్ అసిడిటీ షుడ్ బి కరెక్టెడ్. సో pH అసిడిటీ ఎప్పటికప్పుడు ఫ్లక్చువేషన్స్ ఏమైనా వచ్చినట్టయితే వాటిని మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకోవాలి. ద నర్సరీ పాండ్ షుడ్ బి నియర్ ద బ్రీడింగ్ ప్లేస్ సో దట్ లాంగ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హ్యాచ్లింగ్స్ కెన్ బి అవాయిడెడ్. ఎప్పుడైనా సరే నర్సరీ పాండ్స్ అనేవి బ్రీడింగ్ ప్లేసెస్కి దగ్గరలో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఇవి లాంగ్ ట్రాన్స్పోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకని హ్యాచ్లింగ్స్ అనేవి చాలా చిన్నవి, మరి అప్పుడే ఎగ్ నుంచి బయటకు వచ్చిన వాటిని కదా హ్యాచ్లింగ్స్ అంటారు. మరి ఇటువంటి హ్యాచ్లింగ్స్ని మనం చాలా దూర ప్రాంతాలకి పంపించడం వల్ల ఏంటి అంటే మోర్టాలిటీ రేట్, ఎంతో కొంత మోర్టాలిటీ రేట్ అనేది ఉంటుందన్నమాట. సో అటువంటి మోర్టాలిటీ రేట్ని తగ్గించడం కోసం మ్యాక్సిమం బ్రీడింగ్ ప్లేసెస్కి దగ్గరలో ఉండేటట్టే చూసుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్, లార్జ్ పాండ్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ నర్సింగ్. సో ఈ నర్సింగ్కి పెద్ద పెద్ద పాండ్స్ అనేవి సూట్ అవ్వవు అని చెప్తున్నాడు. వెరీ కన్వీనియంట్ సైజ్ ఫర్ నర్సరీ పాండ్ ఈజ్ 4 into 1.25 into 0.5 meters. It can be easily managed. సో ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద పాండ్స్ అనేవి ఈ నర్సింగ్కి ఉపయోగపడవు. కన్వీనియంట్ సైజ్ ఏంటి అంటే 4 into 1.25 into 0.5 meters అనేది చాలా కన్వీనియంట్ సైజ్ అని చెప్తున్నాడు. దీన్ని ఈజీగా ఇట్ ఈస్ ఈజీలీ మేనేజబుల్ అని చెప్తున్నాడు. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ విడ్త్ అనమాట. So a pond of 10 into 4 into 1.25 size can also be easily controlled. సో ఈ సైజులో కూడా పాండ్ ఉన్నట్టయితే దీన్ని కూడా మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ ద నర్సరీ పాండ్ షుడ్ హ్యావ్ షాలో వాటర్. సో నర్సరీ పాండ్ అంటే ఎప్పుడు కూడా నీటి మట్టం అనేది తక్కువగా ఉండాలి, లోతు తక్కువగా ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ ఇట్ షుడ్ హ్యావ్ వార్మ్ వాటర్ షుడ్ ఆల్వేస్ బి వార్మ్ అని చెప్తున్నాడు. అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ఫుల్ ఆఫ్ ప్లాంక్టాన్ యాజ్ ఫుడ్. సో నర్సరీ పాండ్లో ఎప్పుడు ప్లాంక్టాన్ తోటి నిండి ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకని హ్యాచ్లింగ్స్కి అవే ఆహారం కాబట్టి. అండ్ ఏ ఫైన్ మెష్డ్ వైర్ నెట్టింగ్ ఆఫ్ అబౌట్ 30 centimeters హై షుడ్ బి ఫిక్స్డ్ అరౌండ్ ద నర్సరీ పాండ్ టు ప్రివెంట్ ఫ్రాగ్స్, tortoise, snakes and other predatory animals. So ఫైన్ మెష్డ్ వైర్ నెట్టింగ్ అనేది 30 centimeters హైలో ఉంచినట్టయితే ప్రిడేటర్స్ ఏవి కూడా ఈ నర్సరీ పాండ్లోకి ఎంటర్ అవ్వకుండా ఉంటాయి అని చెప్తున్నాడు. లైక్ ఫ్రాగ్స్ కానివ్వండి, టార్టాయిసెస్ కానివ్వండి, స్నేక్స్ కానివ్వండి, ఇంకా అదర్ ప్రిడేటరీ యానిమల్స్ ఏవైతే చేపల్ని ఆహారం కింద తీసుకుంటాయో అవేవి కూడా ఇందులోకి ఎంటర్ అవ్వకుండా మెష్డ్ వైర్ నెట్టింగ్ అనేది 30 centimeters హైలో ఉంచినట్టయితే it will be very good for nursery pond anamata. The top of the nursery pond can be covered by a wire netting to prevent entry of ducks and other fish eating birds. సో ఈ చేపల్ని ఆహారం కింద తినేటువంటి బర్డ్స్ నుంచి ఈ డగ్స్ అనేవి ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం వైర్ నెట్టింగ్ అనేది కంపల్సరీగా ఉంచాలని చెప్తున్నాడు టాప్ ఆఫ్ ద నర్సరీ పాండ్. Next, when water is allowed into the nursery pond, a fine meshed wire netting should be placed at the inlet to prevent predatory animals to come in with the inflowing water. సో ఎప్పుడైతే ఈ నర్సరీ పాండ్లోకి ఇన్లెట్ అనేది ఒకటి ఉంటుంది, ఈ ఇన్లెట్లో కంపల్సరీగా నెట్టింగ్ అనేది వైర్ నెట్టింగ్ మెష్ అనేది ఉంచాలి. ఏ ఫైన్ మెష్డ్ వైర్ నెట్టింగ్ ఉంచాలి అని చెప్తున్నాడు ఇన్లెట్కి. ఎందుకని అంటే ఈ రివర్ నుంచి వచ్చేటువంటి వాటర్లో ఏవైనా ప్రిడేటరీ యానిమల్స్ ఉన్నట్టయితే ఆ ఫైన్ మెష్డ్ వైరింగ్ ఉంచడం వల్ల ఇన్లెట్ దగ్గర అటువంటి ప్రిడేటర్స్ ఏవి కూడా ఈ పాండ్లోకి ఎంటర్ అవ్వన్నమాట. సో కంపల్సరీగా లోపలికి ఇన్లెట్ ద్వారా వాటర్ వచ్చేటువంటి పైప్కి కంపల్సరీగా మనం ఫైన్ మెష్ని ఉంచాలి అని చెప్తున్నాడు. Next, the nursery pond is stocked at the rate of 1 million hatchlings per hectare. సో నర్సరీ పాండ్లో స్టాకింగ్ డెన్సిటీ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి అంటే 1 hectare నీటికి కంపల్సరీగా 1 million హ్యాచ్లింగ్స్ ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్తున్నాడు. 1 hectare నీటిలో ఎన్ని ఉండాలమ్మా? 1 million హ్యాచ్లింగ్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాకింగ్ డెన్సిటీ. అంటే ఎన్ని వేయచ్చు మనము. Next, the nursery pond is provided with supplementary feed of a mixture of powdered groundnut cake
and rice bran at the ratio of 1:1. సో నర్సరీ పాండ్ మనం సప్లిమెంటరీ ఫీడ్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నాడు. ఏంటి అది అంటే మిక్స్చర్ ఆఫ్ పౌడర్ గ్రౌండ్నట్ కేక్, అంటే ఈ గానుగుల్లో నూనె తీసేసినటువంటి పిప్పు ఉంటుంది. కొబ్బర్లు మనం ఈ కొబ్బరి చిప్పలు గానుగులో ఇస్తాం కదమ్మా నూనె తీయమని. సో ఇలా నూనె తీసేసిన తర్వాత మిగిలినటువంటి పిప్పు ఏదైతే ఉంటుందో నౌ దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రౌండ్నట్ కేక్. సో ఈ గ్రౌండ్నట్ కేక్ని రైస్ బ్రాన్ని వీటికి సప్లిమెంటరీ ఫీడ్ కింద ఇస్తారనమాట 1:1 రేషియోలో. నెక్స్ట్ హార్వెస్టింగ్ ఆఫ్ ఫ్రై షుడ్ బి డన్ డ్యూరింగ్ ఎర్లీ అవర్స్ ఆఫ్ ఎయిదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. సో హార్వెస్టింగ్ అనేది అంటే ఎప్పుడు ఫ్రైస్ని మనం కలెక్ట్ చేయొచ్చు అంటే ఒకసారి అది సైజు రీచ్ అయిన తర్వాత ఎప్పుడు వాటిని హార్వెస్ట్ చేయొచ్చు అంటే డ్యూరింగ్ ఎర్లీ అవర్స్ ఇదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఎందుకంటే అప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ అనేవి కూల్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో మాత్రమే హార్వెస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ దట్ ఈస్ రేరింగ్ పాండ్స్. ఈ రేరింగ్ పాండ్స్ ఆర్ యూస్ టు కల్చర్ ఫ్రై ఆఫ్ కార్బ్స్. సో ఇక్కడ కార్బ్స్ యొక్క ఫ్రైస్ని రేర్ చేయటం జరుగుతుంది రేరింగ్ పాండ్స్లో. అండ్ ద ఫ్రైస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ నర్సరీ పాండ్స్ టు రేరింగ్ పాండ్స్ ఆఫ్టర్ 2 months. సో నర్సరీ పాండ్స్లో ఎన్ని మంత్స్ ఉంటాయి ఈ ఫ్రైస్ అంటే 2 months ఉంటాయన్నమాట. 2 months తర్వాత నర్సరీ పాండ్స్ నుంచి ఫ్రైస్ని తీసుకొచ్చి ఈ రేరింగ్ పాండ్స్లో ట్రాన్స్ఫర్ చేయడం రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ద ఫ్రైస్ ఆర్ రేర్డ్ ఇన్ ద రేరింగ్ పాండ్స్ ఫ్రమ్ 2nd month to 4th month. సో ఈ 2nd month కదా తీసుకొస్తారు నర్సరీ పాండ్స్ నుంచి, 2nd month నుంచి 4th month వరకు ఇప్పుడు రేరింగ్ పాండ్స్లో ఉంచుతారనమాట. ఎప్పటి వరకు ఉంచుతారు, ఏ సైజు రీచ్ అయ్యేంత వరకు ఉంచుతారు అంటే ఈ ఫ్రైస్ 15 centimeters లెంత్ని రీచ్ అయ్యేంత వరకు ఉంచుతారు. ఎంత లెంత్ అమ్మా? 15 centimeters లెంత్ రీచ్ అయ్యేంత వరకు కూడా రేరింగ్ పాండ్స్లో ఉంచుతారు. దట్ ఈస్ నియర్లీ 2 months. Now at this stage the fries are called fingerlings. So 15 centimeters length వచ్చింది అంటే మన ఫింగర్ సైజ్, మన ఫింగర్ ఎంత సైజులో అయితే ఉందో అంత సైజు రీచ్ అయినట్టు అనమాట. దాన్నే ఫింగర్లింగ్స్ అంటారు. వై? బికాస్ దే ఆర్ ఇన్ ద సైజ్ ఆఫ్ ఫింగర్. సో ఇన్ ద రేరింగ్ పాండ్స్ ద ఫ్రై గ్రో ఇంటూ ఫింగర్లింగ్. సో రేరింగ్ పాండ్స్లో ఏం జరుగుతుంది అంటే ఫ్రై అనేది ఫింగర్లింగ్స్ కింద గ్రో అవుతుంది. వెరాస్ the rearing pond is also a seasonal pond but with long duration. ఇది కూడా సీజనల్ పాండే, కాకపోతే కొంత డ్యూరేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ద రేరింగ్ పాండ్స్ ఆర్ లార్జర్ దాన్ నర్సరీ పాండ్స్. సో నర్సరీ పాండ్స్ తోటి మనం పోల్చి చూసినట్టయితే రేరింగ్ పాండ్స్ అనేవి పెద్దవిగా ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ నౌ దీస్ రేరింగ్ పాండ్స్ ఆర్ ఆఫ్ అబౌట్ 20 into 10 into 1.75 meters size, which is convenient for managing length into breadth into width. ఈ సైజులో ఉన్నట్టయితే ఇది చాలా కన్వీనియంట్ అండ్ మేనేజబుల్ అని చెప్తున్నాడు. అండ్ ద డెప్త్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1.75 meters. ద రేరింగ్ పాండ్ ఈస్ మెన్యూడ్ విత్ కౌడంగ్ అట్ రేట్ ఆఫ్ 10,000 kg per hectare. సో డెప్త్ అనేది 1.75 metersని ఎక్సీడ్ అవ్వకూడదు అని చెప్తున్నాడు. నౌ ద రేరింగ్ పాండ్ ఈస్ మెన్యూడ్ విత్ కౌడంగ్ని యాడ్ చేయమంటున్నాడు. ఎంత యాడ్ చేయాలి అంటే 1 hectareకి 10,000 kgs ఉండేటట్టు ఈ కౌడంగ్ని యాడ్ చేయాలన్నమాట. ద రేరింగ్ పాండ్ షుడ్ బి యాడెడ్ విత్ కెమికల్ ఫర్టిలైజర్స్ సచ్ యాజ్ యూరియా అండ్ సూపర్ ఫాస్ఫేట్ at the rate of 40 to 80 kgs per hectare at every 15 days interval. ప్రతి 15 రోజులకు ఒకసారి కంపల్సరీగా కెమికల్ ఫర్టిలైజర్స్ లైక్ యూరియా, ఫాస్ఫేట్ని యాడ్ చేయమంటున్నాడు. హెక్టార్ నీటికి 40 నుంచి 80 kgల వరకు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ లైక్ యూరియా అండ్ ఫాస్ఫేట్ని యాడ్ చేయమంటున్నాడు. అండ్ ద ఫర్టిలైజర్స్ ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ ఫైటోప్లాంక్టాన్ అండ్ జూప్లాంక్టాన్ విచ్ ద ఫ్రై ఫీడ్. సో ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని యాడ్ చేయటం వల్ల ఏంటి అంటే ఇవి ఫైటోప్లాంక్టాన్స్, జూప్లాంక్టాన్స్ అనేవి బాగా గ్రో అయ్యేటట్టు చేస్తాయన్నమాట. సో ఒక్కసారి ప్లాంక్టాన్స్ అనేవి గ్రో అయ్యాయి అంటే దే ఆర్ ద ఫీడ్ ఫర్ దీస్ ఫ్రైస్. ద స్టాకింగ్ డెన్సిటీ ఆఫ్ ఫ్రై ఇస్ అబౌట్ 1 lakh per hectare. ఒక హెక్టార్కి స్టాకింగ్ డెన్సిటీ ఎంత ఉండాలి అంటే 1 lakh అని చెప్తున్నాడు. 1 lakh ఫ్రైస్ ఆర్ రిలీజ్డ్ అనమాట.
The fry should be given supplementary feed in the form of powdered groundnut cake and rice bran mixed in the ratio of 1:1. ఇక్కడ కూడా గ్రౌండ్నట్ కేక్ని రైస్ బ్రాన్ని 1:1 రేషియోలో సప్లిమెంటరీ ఫీడ్ కింద మనం వీటికి ఇవ్వాలన్నమాట. The feed may be kept in bamboo baskets in shallow areas in different places. నీటి మట్టం తక్కువగా ఉండేటువంటి చోట్ల బ్యాంబూ బాస్కెట్స్లో ఈ ఫీడ్స్ని ఉంచి డిఫరెంట్ ప్లేసెస్లో ఉంచాలి. వాటికి వీలుగా ఉంటుందన్నమాట ఆహారాన్ని తీసుకోవడానికి. In addition, powdered silkworm pupae, prawn waste, etc. may be given. వాటితో పాటుగా ఈ పౌడర్డ్ సిల్క్ వామ్ ప్యూపేని అలాగే ప్రాన్ వేస్టేజ్ని కూడా ఇవ్వమంటున్నాడు. అండ్ గ్రోత్ ప్రమోటింగ్ న్యూట్రియంట్స్ సచ్ యాజ్ బి కాంప్లెక్స్, వైటమిన్స్, ఈస్ట్, కోబాల్, క్లోరైడ్ ఎక్సెట్రా మే ఆల్సో బి యాడెడ్ ఇన్ ద ఫీడ్. అంతే కాకుండా వాటితో పాటుగా గ్రోత్ ప్రమోటింగ్ న్యూట్రియంట్స్ని లైక్ బి కాంప్లెక్స్ కానివ్వండి, వైటమిన్ కానివ్వండి, ఈస్ట్ కానివ్వండి, కోబాల్, క్లోరైడ్ వీటన్నిటినీ ఇచ్చినట్టయితే ఆహారంతో పాటు గ్రోత్ రేట్ అనేది కూడా బాగా ఉంటుంది అని చెప్తున్నాడు. టు సేఫ్ గార్డ్ ద ఫ్రై ఫ్రమ్ అటాక్ ఆఫ్ పారసైట్స్, యాంటీబయాటిక్స్ సచ్ యాజ్ టెర్రామైసిన్ మే బి స్ప్రేడ్ ఆన్ ద ఫీడ్ అట్ ద రేట్ ఆఫ్ 100 milligrams per kg ఆఫ్ ఫీడ్. సో ఇవి పారసైట్స్ అటాక్ నుంచి వాటిని ఫ్రైస్ని రక్షించడం కోసం కంపల్సరీగా 100 milligrams per kg ఆఫ్ ఫీడ్ స్ప్రే చేసినట్టయితే టెర్రామైసిన్ని, దట్ ఈజ్ యాంటీబయాటిక్ అనమాట. సో పారసైట్స్ అటాక్ నుంచి అవి ఫ్రీ అవుతాయి. అండ్ హార్వెస్టింగ్ ఆఫ్ fingerlings should be done during early hours either morning or evening. సో కంపల్సరీగా ఈ ఫింగర్లింగ్స్ని హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీగా ఎర్లీ అవర్స్లోనే చూసుకోమంటున్నాడు, either మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఎందుకంటే అక్కడ కండిషన్స్ అనేవి కూల్గా ఉంటాయి అన్నమాట ఆ టైంలో. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, దట్ ఈస్ కల్చర్ పాండ్స్, కెన్ ఆల్సో బీ కాల్డ్ స్టాకింగ్ పాండ్స్. వాటిని స్టాకింగ్ పాండ్స్ అని కూడా అంటారు. Now culture ponds are used to rear fingerlings. Culture ponds లో వేటిని రేర్ చేస్తారు అంటే ఫింగర్లింగ్స్ని రేర్ చేస్తారు అప్ టు మార్కెటబుల్ సైజ్. ఇవి మార్కెటబుల్ సైజ్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఫింగర్లింగ్స్ని రేర్ చేయటం జరుగుతుంది. హియర్ ద ఫింగర్లింగ్స్ ఆర్ రేర్డ్ ఫర్ 1 year until they attain the size of about 1 kg. సో ఇక్కడ ఇవి 1 year వరకు కూడా ఇక్కడ రేర్ చేయబడతాయి అంటున్నాడు, ఇవి 1 kg సైజు రీచ్ అయ్యేంత వరకు. అండ్ ద కల్చర్ పాండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ స్టాకింగ్ పాండ్ ఆర్ ప్రొడక్షన్ పాండ్. దీన్ని కల్చర్ పాండ్ని స్టాకింగ్ పాండ్ అంటారు, దీన్ని ప్రొడక్షన్ పాండ్ అని కూడా అంటారు. సో కల్చర్ పాండ్ అన్నా, స్టాకింగ్ పాండ్ అన్నా, ప్రొడక్షన్ పాండ్ అన్నా ఒకటే. The culture pond is a perennial pond. It can be of any size, shape and depth. So culture pond perennial pond antaru. Idi it can be of any size, ఏ సైజులో షేప్లో ఎంత డెప్త్ అయినా ఉండొచ్చు అని చెప్తున్నాడు. అండ్ ద విలేజ్ పాండ్స్, ఇరిగేషన్ పాండ్స్ అండ్ టెంపుల్ పాండ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ కల్చర్ పాండ్స్. సో వీటిని కూడా మనం కల్చర్ పాండ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఏంటి, విలేజ్లో ఉండేటువంటి పాండ్స్ని కానివ్వండి, ఈ పంట పొలాలకి వదిలేటువంటి నీరు పాండ్స్, దట్ ఈజ్ ఇరిగేషనల్ పాండ్స్ కానివ్వండి, నెక్స్ట్ టెంపుల్ పాండ్స్, వీటన్నిటినీ కూడా మనం కల్చర్ పాండ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. ద ఫిష్ ఫార్మర్స్ స్టాక్ ద పాండ్స్ విత్ ఫింగర్లింగ్స్. ఫిష్ ఫార్మర్స్ అందరూ కూడా ఈ పాండ్స్ని ఫింగర్లింగ్స్ తోటి స్టాక్ చేయటం జరుగుతుంది. ఇన్ కల్చర్ పాండ్స్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ కెన్ బి ప్రాక్టీస్డ్. సో కల్చర్ పాండ్స్లో ఏ కల్చర్ ప్రాక్టీసెస్ ఉంటాయో చూద్దాం. దట్ ఈజ్ మోనో కల్చర్, ఆల్రెడీ మనకు తెలుసు, ఏదో ఒక స్పీషీస్ని మాత్రమే కల్చర్ చేయటం. పాలీకల్చర్, లైక్ మేజర్ కార్ప్స్ కానివ్వండి, మైనర్ కార్ప్స్ కానివ్వండి, ఎగ్జోటిక్ కార్ప్స్ కానివ్వండి, ఇలా అన్నిటినీ ఒక దగ్గర కల్చర్ చేసినట్టయితే ఇట్ కమ్స్ అండర్ పాలీకల్చర్. వెరాజ్ మోనోసెక్స్ కల్చర్ మీన్స్ either only one sex is cultured, either male or female. Next, integrated fish farming. Already we know about integrated fish farming. అంటే ఏంటి అంటే ఒకే చోట అటు పౌల్ట్రీ ఉంటుంది, అటు ఫిష్ పాండ్ ఉంటుంది, పిగ్గరీ ఉంటుంది, అలాగే డైరీ ఫామ్ ఉంటుంది. సో ఇవేంటి అంటే ఒక వేస్ట్ ఇంకొక దానికి ఉపయోగపడేటట్టు చేయటం, దట్ కమ్స్ అండర్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కింద పాండ్ ఉంది, పైన
పౌల్ట్రీ ఫామ్ ఉంది. ఈ పౌల్ట్రీ ఫామ్ పైన నుంచి రిలీజ్ చేసినటువంటి ఎక్స్క్రీటరీ మెటీరియల్ అంతా కూడా డైరెక్ట్ పాండ్లో పడుతుందన్నమాట. అంటే ఈ హెన్స్ యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్ అంతా కూడా ఫిష్కి ఆహారం కింద అవుతుంది. సో ఇట్ కమ్స్ అండర్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్. నెక్స్ట్ ద కల్చర్ పాండ్ షుడ్ హ్యావ్ ఎ వెల్ డ్రైనేజ్ సిస్టమ్. కల్చర్ పాండ్కి ఎప్పుడు కూడా వెల్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండాలి. The inlets and outlets of the culture ponds should have screen gates to prevent the entry of predators and the escape of fishes. సో కల్చర్ పాండ్స్కి ఇన్లెట్స్ ఉంటాయి, అలాగే అవుట్లెట్స్ ఉంటాయి. వాటికి స్క్రీన్ గేట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకని? ఇన్లెట్ ద్వారా ఎటువంటి ప్రిడేటర్స్ లోపలికి ఎంటర్ అవ్వకూడదు. అలాగే అవుట్లెట్ ద్వారా ఆల్రెడీ కల్చర్ చేసేటువంటి ఫిషెస్ ఏవి కూడా అవుట్లెట్ ద్వారా బయటికి వెళ్ళిపోకుండా ఈ స్క్రీన్ గేట్స్ ఏం చేస్తాయంటే రాకుండా ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. లోపలికి ప్రిడేటర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. అలాగే అవుట్లెట్ నుంచి బయటికి ఫిషెస్ అనేవి ఎస్కేప్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఈ స్క్రీన్ గేట్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ బిఫోర్ రిలీజింగ్ ద ఫింగర్లింగ్స్ ద పాండ్ ఈజ్ అలౌడ్ టు డ్రై and is ploughed. It is treated with lime. సో ఫింగర్లింగ్స్ని రిలీజ్ చేసే ముందు పాండ్ అంతటినీ కూడా డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత వాటిని దున్నాలి. తర్వాత లైమ్ తోటి ట్రీట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఫింగర్లింగ్స్ని రిలీజ్ చేయాలి అని చెప్తున్నాడు. ఆఫ్టర్ ప్లవింగ్ అండ్ లైమింగ్ ద పాండ్ ఇస్ ఫిల్డ్ విత్ వాటర్. ప్లవింగ్ లైమింగ్ జరిగిన తర్వాత మాత్రమే పాండ్ని వాటర్ తోటి ఫిల్ చేయాలి. అండ్ ద ఆప్టిమమ్ టెంపరేచర్ ఫర్ కార్ప్ కల్చర్ ఇస్ 20 to 25 degrees centigrade. The optimal oxygen content is 5 milligrams per liter. లీటర్కి 5 milligrams ఆక్సిజన్ ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా టెంపరేచర్ వచ్చేటప్పటికి 20 to 25 degrees centigrade ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. దట్ టు ఓన్లీ ఫర్ కార్ప్ కల్చర్. అండ్ ద టెంపరేచర్ optimum temperature may varies from one species to another species. And the fertilizers improve the growth of phytoplankton and zooplankton on which the fish feed. సో ఫర్టిలైజర్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఫైటోప్లాంక్టాన్ జూప్లాంక్టాన్ యొక్క గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అయ్యేటట్టు చూస్తాయి. అండ్ ద కల్చర్ పాండ్స్ ఆర్ స్టాక్డ్ విత్ ఫింగర్లింగ్స్ ఆఫ్ 4 to 7 centimeters సైజ్. 4 to 7 centimeters సైజ్ ఉండేటువంటి ఫింగర్లింగ్స్ని ఈ కల్చర్ పాండ్స్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టాకింగ్ షుడ్ బి డన్ 10 to 15 days ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. సో పాండ్ ఫర్టిలైజేషన్ జరిగిన 10 to 15 days. సో ఫర్టిలైజేషన్ జరిగిన 10 to 15 days తర్వాత వీటిని రిలీజ్ చేయమంటున్నాడు. ద స్టాకింగ్ డెన్సిటీ మే వ్యారీ ఫ్రమ్ 2000 to 10,000 per హెక్టార్. ఒక హెక్టార్కి స్టాకింగ్ డెన్సిటీ అనేది 2000 to 10,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నాడు. ద ఫిష్ మస్ట్ బి ఫెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఫీడ్. The feed may be placed in bamboo baskets in shallow waters. లోతు తక్కువగా ఉండేటువంటి నీటి మట్టంలో ఈ బ్యాంబూ బాస్కెట్స్ని ఉంచినట్టయితే అవి ఆహారం తీసుకుంటాయి. ఆర్టిఫిషియల్ ఫీడ్ని ఆహారం కింద తీసుకుంటాయని చెప్తున్నాడు. అండ్ డ్యూరింగ్ హార్వెస్టింగ్ ద వాటర్ ఇస్ డ్రైన్డ్ అవుట్. హార్వెస్టింగ్ ఇస్ డన్ ఇన్ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అవర్స్. సో హార్వెస్టింగ్ టైం అప్పుడు వాటర్ అంతటినీ కూడా ఒకసారి మనం అవుట్లెట్ ఓపెన్ చేస్తే వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వీటిని మనం క్యాచ్ చేయొచ్చు అన్నమాట. సో ఇంతటితోటి మనకి ఫిష్ పాండ్స్ లెసన్ కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.